నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 13వ అధ్యాయము 3వ చరణం. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. ప్రభునందు ప్రియులారా, దావీదు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచు, నాకు ఉత్తరమిమ్ము. ఎంతకాలంగా నలిగిపోయి నిస్సత్తువ ఆవహించి నేను చనిపోతానని అనుకుంటున్నాడు. యెహోవాయే నా సృష్టికర్త. యెహోవా వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఎలోహిం శక్తిమంతుడైన దేవుడు. సౌలు ఎప్పటికీ గెలవలేడు. ఎందుకంటే ప్రవక్త అయిన సమూయేలు పరిశుద్ధమైన అభిషేక తైలాన్ని తన మీద పోసి ఇశ్రాయేలు మీద కాబోయే రాజుగా తనను అభిషేకించాడు. సౌలు ఏం చేసినా సరే తను ఇశ్రాయేలును ఏలబోతున్నాడు, నేను ఇశ్రాయేలును ఏలబోతున్నాను అని దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రార్థన అతనిలో మరో నూతన కోణాన్ని ఆవిష్కరించింది. మరి నీవు దేవుడి మీద ఆధారపడ్డావా? ఈరోజు ప్రార్థన నీ శత్రువుల నుండి కాపాడి నిన్ను ఆశీర్వదిస్తుందని నువ్వు నమ్ముతున్నావా? అయితే ఏ విషయంలోనూ నువ్వు భయపడక, ఆందోళన చెందక ఈరోజు దేవుడి మీద ఆధారపడి ప్రార్థించి బిడ్డగా నీవు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వారికి మీరు తెలియపరచండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మర్నాథా. షలోమ్.